అన్నది మావాడు అప్పటి నుంచి కూడా ఇట్లా ఇట్లా అంటున్నాడు. నేను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశం భాగ్యసీమరా, పాడి పంటలకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, సాగు ఎరుగని జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన. పవిత్రమైన భారతదేశంలో ఆ దరిద్రం ఏదన్నా ఉన్నది అని అంటే అది బీజేపీ దరిద్రమే. మీకు అది కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ దేశంలో. ఎందుకనంటే అన్నకు గుర్తు చేద్దామని మొత్తం మన ఎలక్షన్ల అప్పుడు 6 గ్యారంటీల లాగా నేను అప్పుడు కూడా చెప్పిన ఎన్నికలకు బాటాలోగా తిరిగిరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడప్పుడు తాంబూలలా దేవుని బొమ్మలు పెట్టుకొని పగటి వేషగాళ్ళు అడుక్కుంటా ఉంటారు. ఇయల్ల గదే పరిస్థితి కనబడతా ఉన్నది. మళ్ళా మన 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టు, భద్రాది రామయ్య మీద ఒట్టు, కొండగట్టు అంజన్న మీద ఒట్టు, ఇవన్నీ చెయ్యకుంటే నన్ను పొందబెట్టు అని చెప్పేసి ఎవడన్నా ఏం చెప్తాడంటే అరే గ్యారంటీ చేస్తేనే నా ఒట్టే చెప్తున్నా, నా మీద ఒట్ట అని చెప్పుకుంటాడు. ఇక దేవుళ్ళు పుక్యానికి దొరికిరు, ఎట్లావి చేసేది లేదు, నాకేమొచ్చేది ఉంది, దేవుళ్ళ తలుపులే మూతలు పడతాయని వాళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నారు. నాకు విచిత్రం అనిపిస్తా ఉన్నది. ఆఖరికి రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా రాజకీయ ఓట్ల బిచ్చగాళ్ళగా మారుతున్నటువంటి బిచ్చగాళ్ళు. దయచేసి నేను చెప్తా ఉన్నా, దేవుళ్ళు అంటే మనం పవిత్రంగా చూసుకుంటా ఉంటాం. ఆఖరికి మీ రాజకీయాల కోసము దేవుళ్ళను కూడా ఓట్లాడుకున్న వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఒక్కసారి ఖచ్చితంగా గ్రామాలల్లా ఖచ్చితంగా మాట్లాడాలి. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టేటోని మీద కోట్ల నేను ఫైల్ దాన్ని చేపిద్దాం అనుకుంటున్నా, కేసేద్దాం అనుకుంటున్నా. కాబట్టి దయచేసి ఇప్పుడు మన అన్న కేటీఆర్ అన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.